సిటీ న్యూస్కు స్వాగతం. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపాధ్యాయ దంపతులు ఉచితంగా విద్యను అందించడం అభినందనీయమని న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అన్నారు. క్యాంబెల్పేటలో సముద్ర తీరంలోని నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయ దంపతులు ఏ విధమైన ప్రతిఫలమూ తీసుకోకుండా నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం అభినందనీయమని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ అన్నారు. సేవాభారతి సహకారంతో విద్యార్థులకు ఉపాధ్యాయురాలు చిప్పల ఝాన్సీరాణి మరియు ఆమె భర్త చిప్పల జయరాం 2017 నుండి పిల్లలకు ఉచిత విద్యతో పాటు ఆటపాటల్లో నైతిక విలువలు, వ్యాయామం, యోగా తదితర విషయాలను బోధిస్తూ వారిని నైతిక విలువలతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దడం మంచి పరిణామమన్నారు. సేవాభారతి ఆధ్వర్యంలో ప్రతిరోజు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు కాపువరపు చంద్రశేఖర్ మరియు సమ్మెట సురేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ తరపున బాలాజీ ఉపాధ్యాయ దంపతులను సన్మానించి రామకృష్ణ పరమహంస పుస్తకాలను అందజేశారు. క్యాంబెల్పేట గ్రామంలో చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇక్కడ జయరాం గారు, ఝాన్సీ గారు పిల్లలకి ప్రతిరోజు ఏ విధమైన లాభాపేక్ష లేకుండా వాళ్ళకి మోరల్ వాల్యూస్ నేర్పాలనే కాన్సెప్ట్తో సుమారు ఈ కుగ్రామంలో 30 మంది పిల్లల్ని ప్రతిరోజు కూడా ఇక్కడ వాళ్ళకి ట్యూషన్ చెప్పడం, సంస్కృతంలో వాళ్ళకి పరిజ్ఞానాన్ని నేర్పడం మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. సేవాభారతి స్కూల్ ఆధ్వర్యంలో క్యాంబెల్పేటలో 2 స్కూల్స్, మరియు మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీలో 4 స్కూల్స్, 6 చోట్ల కూడా పిల్లలకి ఈ విధంగా ఏ విధంగా ఫీజు లేకుండా మన సమాజానికి ఏం కావాలి, పిల్లలు అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి, నీతి నిజాయితీ కూడా సమాజం కావాలంటే క్షేత్రస్థాయిలో పిల్లల నుంచి అభివృద్ధి రావాలి, పిల్లల నుంచి మార్పు రావాలి అనే కాన్సెప్ట్ని సేవాభారతి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా మరి చంద్రశేఖర్ గారు మన మిత్రులంతా కూడా ఇక్కడ ఈ టీచర్స్ ఇద్దరు ద్వారా ఇక్కడ ఏర్పాటు చేశారు. వృత్తిరీత్యా వాళ్ళ ఆటో డ్రైవర్ అయినా సరే మరి ఝాన్సీ గారు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి తన విద్యని మరి నిజంగా పిల్లలు చెప్పడం ద్వారా విద్య యొక్క ఏ ఉద్దేశం చదువుకుందో దాని యొక్క ఉద్దేశం నెరవేరే విధంగా టీచర్గా చాలా చక్కగా చెప్తారు. ఇప్పుడు దాదాపు గంట సేపు నుంచి పిల్లలు అన్ని రకాలుగా కూడా అన్ని సంస్కృత శ్లోకాలు, మోరల్ వాల్యూస్, పద్యాలు, యోగాలు అన్నింటిలో కూడా చాలా చక్కగా చెప్పారు. ప్రతి స్కూల్లో కూడా ఈ విధమైన అభివృద్ధి రావాలి. అలా వచ్చినప్పుడే మన పిల్లలు సమాజం ఉపయోగపడతారు. మంచి సమాజం చెప్పండి. వెనుకబడినటువంటి ప్రాంతాలలో ఉండేటటువంటి ఈ పిల్లలకి ఈ విధమైనటువంటి చేదోడుగా మనం ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంటు వాళ్ళ జీవితాలకు అది ఎంతో ఉపయోగపడుతుంది. నిజంగా లంకిశెట్టి బాలాజీ గారు చేసినటువంటి పిల్లలకి ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసం, టీచర్లకు ఇచ్చినటువంటి కత్తింది చాలవాన అనేది కాదు, అక్కడ అభినందించడం వల్ల వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతారు. ఈ ఉపాధ్యాయులు ఇద్దరికీ మరియు లంకిశెట్టి బాలాజీ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. మాది క్యాంబెల్పేట కరకలహారం గ్రామం. మేము 7 సంవత్సరాల నుంచి ఇట్లా అభ్యాసక చేద్దాం అనుకున్నాము. అభ్యాసక ఉచిత ట్యూషన్. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న 5.5 లక్షల రూపాయల నగదును కృత్తివెన్ను పోలీసులు వాహనాల తనిఖీలలో భాగంగా స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ పి జాషువా ఆదేశాల మేరకు పల్లిపాలెం పంచాయతీ లోసరి చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఎటువంటి ఆధారాలు లేనటువంటి 5.5 లక్షల రూపాయలను కృత్తివెన్ను ఎస్ఐ ఏ గణేష్ బాబు సీజ్ చేశారు. సిఐ ఎండి హబీబ్ బాషా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పల్లిపాలెం పంచాయతీ లోసరి చెక్పోస్టు వద్ద నిర్వహిస్తున్న తనిఖీల్లో 5.5 లక్షల రూపాయలు రాజోలు నుండి కృత్తివెన్ను కారులో తరలిస్తున్నారని, వారి వద్ద ఎటువంటి ఆధారాలు కానీ పత్రాలు కానీ లేకపోవడంతో ఆ సొమ్మును సీజ్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మాట్లం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 40 మద్యం సీసాలు ఉండడంతో మద్యంను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు సిఐ ఎండి హబీబ్ బాషా తెలియజేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ పి జాషువా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పేడన నియోజకవర్గంలోని కృత్తివెన్ను పోలీస్ స్టేషన్లో లోసర బ్రిడ్జ్ వద్ద వాహనాలు తనిఖీ చేయించుండగా ఈరోజు రాజుల నుంచి వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా అతని వద్ద నుంచి 5.5 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఆయనకి అడిగాం ఈ డబ్బులు ఎక్కడివి అని చెప్పేసి అది సరైన సమాధానం చెప్పలేదు. దాని మీద కేసు నమోదు చేయడమైనది. అలాగే వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు మాటలకు చెందిన వ్యక్తి ఒక 40 బాటిల్స్ అక్రమ మద్యం కలిగి ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడమైనది. నియోజకవర్గంలో ఎవరైనా సరే అక్రమ మద్యం కానీ సారా కాయడం కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుని వాళ్ళ మీద పీడీ యాక్ట్ అమలు చేసి
వాళ్ళని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకూడదని కోరుకుంటున్నాం. పెడన పట్టణంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషిస్వామి ఆలయంలో ఫిబ్రవరిలో సంబరాలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెడన పట్టణంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషిస్వామి ఆలయంలో ఫిబ్రవరి 15, 16వ తేదీలలో సంబరాలు నిర్వహిస్తున్నట్లు పద్మశాలి సంఘ అధ్యక్ష కార్యదర్శులు అనుమల పూర్ణచంద్రరావు, నందం చిన్నబాబులు తెలిపారు. ఈ సంబరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా అనుమల పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 10 గంటలకు స్వామివార్ల ఊరేగింపు, 16 ఉదయం కళ్యాణోత్సవం, అదే రోజు అన్న సమారాధన జరుగుతుందని, భక్తులందరూ సంబరాలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనుమూల పెద పూర్ణచంద్రరావు, నందం నాని, చిలుకోటి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంబరాలకు సంబంధించి పూజా కార్యక్రమాలు నందం దుర్గా వెంకట కోటేశ్వరరావు, శివపార్వతులు నిర్వహిస్తారు. ఏర్పాటు చేసిన ఈ కమిటీ భావనర్ స్వామి కమిటీ భావనర్ సంబరం 15వ తారీఖు, వచ్చే నెల 15వ తారీఖున భావనర్ స్వామి సంబరం, తర్వాత మరుసటి రోజు 16వ తారీఖు కళ్యాణం, అన్న సమారాధన, ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కమిటీ సభ్యులందరినీ కోరుతూ ఈ చురుగ్గా ఇప్పుడు ఇవాళ మొదలుపెట్టాం. సంబోత్సవం పందిరేస్తాం. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని నాగాలంక తహసీల్దార్ జె విమలకుమారి పిలుపునిచ్చారు. కుల, మత, జాతి అభిమానాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నాగాయలంక తహసీల్దార్ జె విమలకుమారి పిలుపునిచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో గురువారం జాతీయ ఓటర్ల దినోత్సవం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులచే ఓటు హక్కు ప్రతిజ్ఞ చేయించారు. తహసీల్దార్ మాట్లాడుతూ 1950 జనవరి 25 నుంచి ప్రతి ఏటా జాతీయ ఓటర్స్ దినోత్సవం నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. Here to say briefly about National Voters Day. The main purpose of National Voters Day is create electoral awareness among citizens and encourage them to participate in the electoral voters. Dedicated to the National Voters Day, the National Voters Day is also called the dedicated to the National Voters Day, dedicated to the National Voters Country. The National Voters Country, the National Voters Day is also నాగాలంక మండలంలో అందరూ స్కూల్ పిల్లలతో కలిసి నేషనల్ ఓటర్స్ డేని మనం జరుపుకుంటున్నాం. ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది జనవరి 1950 జనవరి 25న జరుపుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి మన నాగాలంక మండలం సెంటర్లోని ఓటర్లకి విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రతిజ్ఞ చేద్దాం. అందరూ కూడా కుడి చేతిని ముందుకు చాపి ప్రతిజ్ఞ. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మోపిదేవిలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసీల్దార్ కూరపాటి నవీన్ కుమార్ అన్నారు. మండల కేంద్రమైన మోపిదేవిలో గురువారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు ర్యాలీగా మోపిదేవి ప్రధాన కూడలికి చేరుకొని మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నవీన్ కుమార్, ఎస్ఐ వీరవెంకట సత్యనారాయణలు ఓటు ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఫైట్ ఇన్ డెమోక్రసీ, హియర్ బై ప్లెడ్జ్ టు అప్హోల్డ్ ద డెమోక్రటిక్. ఓటే మన అందరి, ఓటే మన అందరి, ఓటే మన అందరి, ఓటే మన అందరి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు, ప్రతి పౌరుడు ఓటు మన అందరి యొక్క, ఓటు మన అందరి యొక్క ప్రాథమిక హక్కు. ఓటు మన అందరి యొక్క. రానున్న ఎన్నికల్లో మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారనున్నాయి.
రానున్న ఎన్నికల్లో మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. ప్రస్తుతం ఈ లోక్సభ సభ్యుడు వలభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేయడంతో రాజకీయం రసకందాయంలో పడింది. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేన పార్టీ తరపున మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం సంచలనం రేపుతుంది. తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకున్నప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాని నేపథ్యంలో బాలశౌరి ప్రకటన అందరినీ అయోమయానికి గురిచేసింది. ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బాలశౌరి మచిలీపట్నం ఎంపీ టికెట్ పై హామీ పొందారా అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. జనసేనానితో భేటీ అయిన అనంతరం తొలిసారిగా మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అవనిగడ్డకు విచ్చేసిన సందర్భంగా జనసేన టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఒక రకంగా బాలశౌరి నియోజకవర్గంలో తన బల నిరూపణకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన తీర్థం పుచ్చుకొని తొలుత తనకు పట్టున్న గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా కొనసాగుతున్న బాలశౌరి ఇక్కడ తనకు సంబంధ బాంధవ్యాల నేపథ్యంలో ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మంచి ముహూర్తం చూసుకుని జనసేనలో చేరుతారని అవనిగడ్డలో ప్రకటించిన బాలశౌరి అనంతరం నియోజకవర్గంలో పర్యటించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లుగా వినిపిస్తుంది. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బాలశౌరి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. బాలశౌరి చేరికతో ఈ ప్రాంతమంతా జనసేన శ్రేణితో జోష్ కనిపిస్తుంది. అయితే కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని సీట్ల సర్దుబాటులో జనసేనకు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుంది. ఈ లోక్సభ నియోజకవర్గంలోని కొంతమంది ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాలే బాలశౌరిని వైసీపీకి దూరం చేశాయని, ఈ క్రమంలో ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ విముఖత వ్యక్తం చేయడంతో బాలశౌరి వైసీపీని వీడారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎక్కడైతే తనకు అవమానం జరిగిందో అక్కడి నుంచే టీడీపీ జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని బాలశౌరి నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరి పోటీ చేస్తారనేది విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. టీడీపీని వీడేదే లేదని స్పష్టం చేసిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతుంది. అయితే వైసీపీ తరపున ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మరికొందరు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇరు పార్టీల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేందుకు ఈ సస్పెన్షన్ భరించాల్సింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఓటు హక్కుపై అవగాహన కల్పించడంలో భాగంగా నగరంలో లక్ష్మీ టాకీస్ సెంటర్ నుండి జెడ్పీ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజా, ఆర్డీఓ వాణి, పెద్ద సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులకు రంగవల్లుల పోటీలు జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, 18 ఏళ్ల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటు ద్వారా దేశ భవిష్యత్తును నిర్ణయించవచ్చనన్నారు. I tell you a simple history, I think not more than a minute. ప్రపంచంలో అంతా కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం there is no voting. ఓన్లీ ఓట్ అనేది ఒక రెస్పెక్టబుల్గా ట్రీట్ చేసేది ఒక రోమన్ ఎంపైర్ ఉంది. రోమన్ ఎంపైర్ టైంలో ఓటు కోసం కానీ లేదా అట్లీస్ట్ అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్లో రోమన్ ఎంపైర్ యొక్క సిటిజన్షిప్ కావాలని చెప్పేసి ప్రాణాలు కూడా త్యాగానికి రెడీ అయ్యేవారు. గ్లాడియేటర్ మూవీ చాలా మంది అందరూ కూడా చూస్తుంటారు. గ్లాడియేటర్స్ అనేది ఏంటంటే అప్పుడు ఫైట్ చేసి రాయల్ ఆర్మీతో ఫైట్ చేసి గెలిస్తే అందులో కొన్ని వందల మంది చనిపోతే ఎవరైతే గెలుస్తారో అతనికి ఓటింగ్ రైట్ అండ్ ఆల్సో సిటిజన్షిప్ రైట్స్ ఇచ్చేవారు. అంటే రాయల్ ఆర్మీతో పోరాడినంతా దేనికోసం? ఒక సిటిజన్షిప్ కోసం అండ్ ఒక ఓటు కోసం. ఎందుకు ఈ సిటిజన్షిప్ కావాలి, ఎందుకు ఈ ఓటు హక్కు కావాలి? జిల్లాలో చాలా తక్కువ ఉంది పర్సంటేజ్. ఓన్లీ మాకు అక్టోబర్ మంత్ ఎండ్కి
అంటే ఆ అకేషన్ మీకు అవసరం లేదు కాబట్టి చెప్పడం లేదు. అదంటే డ్రాఫ్ట్ రోల్ పబ్లికేషన్ ఆన్ 27 అక్టోబర్ ఈ 2023. ఆ రోజుకి ఓన్లీ మీ యూత్ అంటే ఎస్పెషల్లీ 18-19 ఎలక్టర్ వయసు గల వ్యక్తులు ఓన్లీ 9,900 మాత్రమే ఉన్నారు. కానీ ఈ రోజుకి 28,000 మంది వచ్చేసారు. అంటే అంతమంది మీరు ఎన్రోల్ అయ్యారు. అది డిఫరెంట్ 3 రేట్లు వచ్చింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇన్నోవేటివ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఐడియాస్ గివెన్ బై అవర్ రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్. అలాగే ఎక్కడ లో ఓటర్ టర్నౌట్ ఉంది, ఎక్కడ మనకి 80+ ఎలక్టర్స్ ఉన్నారు, ఎక్కడ మనకి డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎక్కడ మనకి జెండర్ రేషియో సరిగ్గా లేదు, ఎక్కడ మనకి పాపులేషన్ టు ఎలక్టర్స్ రేషియో కొంచెం గజిబిజిగా ఉంది, ఇవన్నీ కూడా నిరంతరం కంటిన్యూస్గా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.